నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. బాలకృష్ణ లీలల్లో అత్యంత శైశవ దశలో ఉన్నటువంటి కృష్ణుని ఆడిస్తున్న గోపకాంతలు అప్పుడు యశోదమ్మ వచ్చి తన పిల్లడు చాలా అపురూపమైన వాడు, అతనికి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే భావంతో చెప్తున్నది. కృష్ణ పరమాత్మని ఎన్ని రకాలుగా భావన చేశారు హనుమాచార్యుల వారు. ఆ మాయలు చేసేటువంటి కృష్ణుడిగా చూసిన వాళ్ళే అమాయకంగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి తానే కాపాడుకోవాలి అన్నట్టుగా యశోదమ్మ మాతృతత్వాన్ని, ఆ తల్లి మనసుని తన కవితాతత్వంగా చేసుకుని ఈ కీర్తనలో చూపిస్తున్నారు. ఉగ్గువెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గీనది శిశువోయమ్మ. మొదటి చరణం చెప్పుకున్నాం, ఇప్పుడు రెండవ చరణం. చప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పరమెత్తకురోయమ్మ అప్పుడే సకలము నదిమీ నోరనే ఒప్పదు తీయరే ఓయమ్మ. ఉగ్గువెట్టరే ఓయమ్మ. చప్పలు వట్టుక, చప్పలు అంటే ఇటు ఉన్న జబ్బలు, ఆ జబ్బలు పట్టుకుని చిన్నపిల్లవాడిని ఉప్పరమెత్తకురోయమ్మ. ఉప్పరమెత్తుటంటే పిల్లల్ని పైకి ఎత్తి మళ్ళీ పట్టుకోవడం అని ఆటలు ఆడుతూ ఉంటారు. అలా కృష్ణ పరమాత్మను చూడగానే ముద్దొచ్చి ఆ గోపకాంతలు పరమాత్మ యొక్క భుజాలు పట్టుకుని పైకి ఎగరవేసి మళ్ళీ పట్టుకుంటున్నారట. అలా చేయకుండా ఆ పిల్లవాడిని, ఎందుకంటే సకలము నదిమీ నోరైన, ఆ సకలాన్ని తన నోరులోనే అదుముకున్నటువంటి వాడు ఆయన. అందుకు ఆ నోటు నుంచి భువనములు మళ్ళీ వెళ్ళిపోకుండా అదిం పట్టుకున్నట్టు అక్కడ. అలాగే ఆయన ఊపుతున్నప్పుడు కడుపులో లోకాలు కదిలిపోతాయి జాగ్రత్త అని ముందు చరణంలో చెప్పారు. ఈ చరణంలో ఆయన నోరని లోకములన్నీ చూపించగలవాడు, వాటి నోట్లోనే అట్టిపెట్టి ఉంచాడు. తొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యల నిడరే ఓయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోరమ్మ. ఇప్పుడు ఇంకా తొయ్యలులు అంటే స్త్రీలు అని అర్థం. ఓ కాంతలారా, ఇంకా మీ చేతులతో అతన్ని ఆడించి అలసట పెట్టవద్దు. చేతుల నలగించక, అతన్ని ఇబ్బందికి గురి చేయకుండా ఉయ్యల నిడరే ఓయమ్మ, స్వామిని ఉయ్యాల్లో పెట్టండి తొందరగా, ఇంకా మీ ఆటలు చాలు, ఆడించడాలు చాలు, స్వామి అలసిపోతాడు, ఉయ్యాల్లో పెట్టండి. కొయ్య మాటలని కొండల తిమ్మని, అంతేకాదు ఎత్తి పొడుస్తూ కూడని మాటలాడి చమత్కార పలుకులు పలికి ఈ కొండల తిమ్మని ఒయ్యన తిట్టకురోయమ్మ, ఈ కొండల రాయని తిట్టకండి అని. అంటే ఏమాత్రం తన పిల్లవాడిని నిందించవద్దు. మొత్తం ఈ కీర్తనలో ఆయన అలసట పెట్టవద్దు, నిందించవద్దు, కటువు మాటలు ఆడకండి అని చెప్తున్నది. ఇక్కడ కొండల తిమ్మని ఒక మాట వేశారు. వెంకటపతిని ఉద్దేశించి ఇక్కడ ముద్ర కొండల తిమ్మడు. ఈ కొండల రాయుడు, కోనేటి రాయుడు ఇవన్నీ అన్నమయ్య ప్రయోగించిన పదజాలం. అందుకే ఇక్కడ వెంకటపతిని కొండల తిమ్మని అనే పదం ద్వారా ప్రయోగించి తన యొక్క పదముద్ర చూపిస్తున్నారు. ఇక్కడ ఇలా కొండల తిమ్మడైనటువంటి స్వామిని ఏమీ మందలించకుండా, బాధించేటట్టు మాట్లాడకుండా ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని తాను యశోదమ్మగా మారి ఆ గోపకాంతలతో హెచ్చరిస్తున్నారు. తర్వాత కృష్ణలీలలు ఎన్నెన్ని భాగవతంలో చెప్పారో అన్నిటినీ ఇక్కడ భావన చేస్తున్నాడు ఈయన. మొత్తం గోపకాంతలంతా వెళ్ళి యశోదమ్మకు ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణుని గురించి. ఆ ఫిర్యాదులన్నీ ఒక పాటగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇంతవరకు తన వెంట తిరుగుతున్నటువంటి శిశువుని యశోదమ్మ ఎలా లాలిస్తుందో చూపించారు. ఇప్పుడు గోపకాంతలు వెళ్ళి ఫిర్యాదు చూపించడం. చూడవమ్మా యశోదమ్మ వాడల వాడల వరదలివిగో. ఇదిగో యశోదమ్మ చూడు, మీ పిల్లవాడు చేసినటువంటి పనులు వాడల వాడల వరదలు. ఆ వరదల్లో పొంగుతున్నాయి రేపల్లెలో వాడవాడల్లోనూ. పొంచి పులివాలు పెరుగు మించు మించు మీగడలు వంచి వారలు వట్టిన కంచపటుట్ల కాగులివిగో. అక్కడ పెట్టిన కాగులు మేము తీసుకొచ్చాం చూడు. ఈ పెరుగుని బట్టి సగం సగం తినేశాడు. ఆ పాలు ఈ పక్కకి జారిపోయినటువంటి గుర్తు కనబడుతుంది. ఇలాగే పాలు పెరుగులు ఆ కాగుల్లోంచి తీసుకుని తాగేశాడు. అతడు తాగ్గా మిగిలిన ఈ కాగుల్లో అతడు తాగిన జాడలు కనబడుతున్నాయి చూడు అని చూపిస్తున్నారు ఆ కాగులు తీసుకొచ్చి. అదేవిధంగా బాణలు కూడా చూపిస్తున్నారట. ఆ బాణలు ఎలా ఉన్నాయంటే పేరీ పేరని నేతులు చూరల వెన్నల జున్నులను ఆరగించి అట సగవాళ్ళు పారవేసిన బాణలివిగో.
ఇంకా నేతులు పూర్తిగా పేరుకోకుండానే వచ్చి ఆ పేరని నేతులు తినివేశాడు. అలాగే ఆ వెన్నలు జున్నులు అన్నీ ఆరగించి ఆ సగపాళ్ళు వాటిలో సగం సగం మిగిల్చి వేసి ఈ బాణలు అటు విసిరేశాడు. ఆ బాణలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. తెల్లని కను దీగల సోగల చల్లలమ్మేటి జవ్వనుల చెల్లినట్లనే శ్రీ వెంకటపతి కొల్లలాడిన గురుతులివిగో. అంతేకాదు, చక్కటి అందమైన శరీరంతో చల్లలమ్మడానికి వెళ్ళిన గోపకాంతల్ని పట్టుకుని ఇతడు అల్లరి పెట్టిన జాడలు చూడు అంటూ వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారట. ఇలాగ బాణలు కాగులు ఇటువైపు గోపకాంతలు వీళ్ళందరూ సాక్ష్యాలుగా ఉంటూ కృష్ణ పరమాత్మ చేసిన అల్లర్లు చెప్తూ ఉంటే అటు ఆ పరమాత్మ ఏమీ ఎరగనట్టు యశోదమ్మ పక్కన నిలబడి ఉన్నాడు. ఇక్కడ మూలంలో భాగవతంలో అయితే సుఖయోగిందులు చెప్పినటువంటి కృష్ణలీలలు చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి. తర్వాత కవులు చాలా చాలా వర్ణనలు చేశారు. గోపకాంతలు నేడిపించడం ఇవన్నీ కూడాను భాగవతాది గ్రంథాలలో తర్వాత కవుల భావనలు. అయితే మొత్తానికి వాళ్ళందరూ ఫిర్యాదు చెప్పడంలో కృష్ణుడి మీద కోపంతో కాదు, ఆ చెప్పడంలో కూడా ఒక సొగసుంది. స్వామి అల్లరి పెడుతున్నాడు అని చెప్పడం వాళ్ళకి ఆనందమే. ఆయన అల్లరి పెట్టకుండా ఊరుకుంటే వీళ్ళే తట్టుకోలేరు. మళ్ళీ అల్లరి పెట్టాలి, ఆ అల్లరి చూడాలి, అల్లరి తట్టుకోలేనట్లుగా కబుర్లు చెప్తాలి. ఆ ఫిర్యాదులు చేస్తున్నప్పుడు బెదురు కళ్ళతో కృష్ణుడు చూస్తుంటాట. అలా చూస్తున్న కృష్ణుడిని చూడడం ఒక అందం. ఆ అందం కోసమే వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నారు గోపకాంతలు అని భాగవతంలో సుఖయోగిందని చెప్తాడు. అందుకు వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నప్పుడు యశోదమ్మ వైపు చూడట, అక్కడే ఉండి ఏమీ ఎరగనట్టు వింటూ బెదురు కళ్ళతో యశోదను చూస్తున్న కృష్ణుడిని చూస్తూ చెప్తాట. అప్పుడు యశోదమ్మ అంటుంది, నన్ను చూసి మాట్లాడండి, నేను సమాధానం చెప్తానని. ఇప్పుడు వాళ్ళకి యశోదమ్మ సమాధానం చెప్తోంది మరొక కీర్తన. నిజానికి ఈ కీర్తనలన్నీ ఒక వరుస క్రమంలో రాయలేదు అన్నమయ్య. మనం ఒక వరుస క్రమంలో తెచ్చుకుంటున్నాం కృష్ణకథను ఆవిష్కరిస్తూ. ఈ చూడరమ్మ యశోదమ్మ అన్నప్పుడు అన్నమయ్య కూడా గోపకాంతల్లో ఒకడై తాను ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు తానే యశోదమ్మయ్యి ఆ ఫిర్యాదు చేస్తున్నటువంటి గోపెమ్మలతో సమాధానం చెప్తున్నాడు. కానరటే పెంచరటే కటకట బిడ్డలను నేను మీ వలనే కంటి నెయ్యమైన బిడ్డను. ఏం పిల్లల్ని మీరు మాత్రం కనలేదా, పెంచలేదా? పిల్లలు ఎలా ఉంటారో తెలియదా? నేను కూడా మీలాగే ఈ నెయ్యమైన బిడ్డను కన్నాను. ఆ నెయ్యమైన అనే మాట చాలా విశేషంగా ప్రయోగించారు. నెయ్యం అంటే ప్రేమ అని అర్థం. ఆ ప్రీతితో ఉన్నటువంటి బిడ్డని నేను కన్నాను, నేను మీలాగే కన్నాను. ఏం పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి ఆ మాత్రం తెలియదు పిల్లలు ఎలా ఉంటారో? కానీ పిల్లలు అల్లరి పెట్టారని చెప్పడమా? పైగా బాణలు కాగులు తెచ్చుకొని చూపిస్తున్నారే. అసలు పిల్లలకు అందుబాటులో ఎక్కడైనా పెట్టడం మీ తప్పది అన్నదట. బాయిట పారవేసిన పాలు వెన్నెలను చేయి పెట్టకుందురా చిన్ని బిడ్డలు, మీ ఇండ్లు జతనాలు మీరు చేసి కొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. బాయిట పారవేసిన, మీరు పిల్లలు తిరిగే చోట కొంచెం అందుబాటులో లేకుండా పైన పెట్టుకోవాలి. కానీ అందుబాటులో అన్నీ పెట్టుకుని పిల్లలు చేయి పెట్టారంటే మీ తప్పు. అందుకు బయట పారవేసిన పాలు వెన్నెలు. పిల్లవాడు చెయ్యి పెట్టాడంటే అతడు చెయ్యి పెట్టడానికి అందుబాటులో ఉండేటట్టు మీరు పెట్టుకున్నారు వస్తువులు. అలా బయట పారవేసినట్టు ఇవన్నీ పెట్టుకుంటే చెయ్యి పెట్టకుందురా చిన్ని బిడ్డలు. చిన్ని బిడ్డలు చెయ్యి పెట్టకుండా ఊరుకుంటారా? మీ ఇల్లు, మీ ప్రయత్నాలు, మీ జాగ్రత్తలు మీరు చేసుకోకుండా ఊరకనే వచ్చి ఈ పిల్లవాడిని ఎందుకు తిడతారు? పైగా తన సామాన్యుడా పాయక దూరేరేలే, విడవకుండా ఎందుకు తిడుతున్నారు? ఎవరిని? ప్రతిలేని బిడ్డని. చాలా చక్కటి విశేషములు ఇవి. కృష్ణ పరమాత్మ యొక్క విశేషణాలు అన్నమయ్య చాలా అద్భుతంగా ప్రయోగిస్తాడు. మొదట పల్లవిలో నెయ్యమైన బిడ్డను అన్నాడు. ఇక్కడ అంటే ప్రీతిపాత్రమైన బిడ్డ. ఇప్పుడు ప్రతిలేని బిడ్డ. ప్రతి అంటే సాటి అని అర్థం. ప్రతిలేని బిడ్డ అంటే సాటి లేని బిడ్డ. ఇలాంటి పిల్లవాడు ఎవ్వరికి ఉండడు. అలాంటి పిల్లవాడినా అలాంటి స్వామిని పట్టుకుని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారే. మూసిన కాగులనేయి ముంగిటి పెరుగులు ఆశపడకుందురా ఆడే బిడ్డలు, ఓసరించి మోసపోక ఉండలేక మీరు చేసేరింతేసి దూరు చెప్పరాని బిడ్డను. మూసిన కాగులనేయి, పిల్లలకి ఏవైనా మూసి కనిపిస్తే మూత తీయాలని సరదా పుడుతుంది. ఎందుకంటే వయస్సు ఏమిటి? ఆడే బిడ్డలు. ఆడుకునే వయసులో తిరిగే పిల్లలకి మూసిన కాగుల నెయ్యి, ఆ కాగుల్లో నెయ్యి పెట్టి మూత మూస్తే మూత తీసి చూడాలని సరదా పుడుతుంది. అలాగే ముంగిటి పెరుగులు, అందుబాటులో ఉన్న పెరుగులు చూస్తూ ఉంటే ఆశ పుడుతుంది. అది సహజం ఆడుకునే వయస్సులో. మీరు అలా మోసపోయి ఉండలేక ఇలా వచ్చి పిల్లవాడిని తిడుతున్నారే. ఓసరించి మోసపోక ఉండలేక మీరు చేసేరింతేసి దూరు అంటే నింద, ఇంతేసి నిందల మా స్వామి మీద ఎటువంటి పిల్లవాడితేను చెప్పరాని బిడ్డను. మరొకటి గొప్పగా కలిసింది ఇక్కడ, చెప్పరాని పిల్లవాట. చెప్పరాని అంటే మాటలతో వర్ణించలేని పరమాత్మ అని చెప్పడం.
ఆ చివరి మాటల్లోనే ఆ పరమాత్మతత్వాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ప్రతిలేని బిడ్డను నెయ్యమైన బిడ్డను అయింది. ఇప్పుడు ఆ సరసర మరో పదం చేరింది, చెప్పరాని బిడ్డను, మాటలతో వర్ణించలేని పిల్లవాడు. చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును చిక్కిన విడుతురా చిన్ని బిడ్డలు. మధుర పదార్థాలు అనేక రకాలు మీరు పెట్టుకున్నారు, కొప్పెరలు, జిన్నులు, జున్నులు, ఇవన్నీ చొక్కమైనవి, అంటే రుచికరమైనవి. అవి చూస్తూ ఉంటే దొరికితే వదులుతారా చిన్నపిల్లలు? వాళ్ళకి మధుర పదార్థాలు తినాలనిపిస్తుంది కదా. అందుకు ఇతన్ని చూసి అవి తినేశాడు ఇవి తినేశాడు అనడం కాదు, అవన్నీ ఈయనకు అర్పించాలి, అర్పించి పూజించాలి, పూజించి నివేదించాలి. మిక్కిలి పూజలు చేసి మెచ్చింప తగదా ఎక్కువైన తిరువెంకటేశుడైన బిడ్డను. మిక్కిలి పూజలు చేసి, అసలు ఆయన అన్నీ తీసుకున్నారనడం కాదు, మీరు అసలు పూజలు చేసి అర్పించాలని. అన్నీ అందుకోవలసినటువంటి ఈ పిల్లవాడు తిరువెంకటేశుడైన బిడ్డడు. ఇంతవరకు చెప్పిన చెప్పరాని బిడ్డ, ప్రతిలేని బిడ్డ, నెయ్యమైన బిడ్డ ఇప్పుడు తిరువెంకటేశుడైన బిడ్డ అయిపోయాడు. ఆ వెంకటపతి కూడా బిడ్డగా మారిపోయాడు. అలా యశోదమ్మగా మారి కృష్ణుడిని వెనకేసుకొస్తున్నాడు అన్నమయ్య. అటువంటి బాలకృష్ణునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.